సాయంత్రం 3 గంటలకు రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. దాంతో ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం అనేది ప్రస్తుతం అనుమానంగానే కనిపిస్తోంది. మరొక వైపు విగ్రహ ఆవిష్కరణపై తెలంగాణ కళాకారులు అభ్యంతరం చెబుతున్నారు. తెలంగాణలో ఏపీకి చెందిన వారి విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో గద్దర్, అందెశ్రీ లాంటి ప్రముఖులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చార్య అందిస్తారు. రైట్, ప్రస్తుతం మనం రవీంద్ర భారతిలో ఉన్నాము. రవీంద్ర భారతిలో ఉదయం నుంచి ఒక టెన్షన్ వాతావరణం అయితే కనపడుతుంది. దీని అంతటికీ కారణం ఏంటి అనేటువంటి విషయాల్ని పరిశీలిద్దాం. ప్రస్తుతం మనం ఇటువైపు చూడొచ్చు. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఆ విగ్రహం కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కాంస్య విగ్రహం ఏర్పాటుకు సందర్భంగా గడిచిన వారం రోజుల నుంచి ఈ విగ్రహం చుట్టే రాజకీయాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి పాటలు పాడటానికి నేను వ్యతిరేకమని గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. కాబట్టి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడం ఏంటి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కొంతమంది కళాకారులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని చుట్టూ రాజకీయం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలని ఏర్పాటు చేసే అభ్యంతరం లేదు. కానీ తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ అనేటువంటి అంశాన్నే పాడటానికి ఇష్టపడని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యొక్క విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడం ఏంటి అనేటువంటి మౌలికమైనటువంటి ప్రశ్నని తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది కళాకారులు, కవులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటువంటి ముహూర్తం కూడా ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఉదయం 11 గంటలకే అనుకున్నారు. అది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండడం వల్ల ఆ కార్యక్రమాన్ని 3 గంటలకు వాయిదా వేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పటికీ హైదరాబాద్ కి ఇంకా ఆయన బయలుదేరలేదు. ఆయన షెడ్యూల్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం యొక్క ఆవిష్కరణకి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. అయితే రవీంద్ర భారతి చుట్టూ భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇంకా ఈ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి వస్తారా, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారా అనేటువంటి అంశం అయితే కొనసాగుతుంది. అయితే దీనిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. కళాకారుణ్ణి కళాకారులాగా గుర్తించాలి తప్ప కళాకారుడికి ప్రాంతాలని అన్వయించడం ఎంతవరకు సబబు అనేటువంటి అంశాన్ని కూడా మౌఖికంగా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇదే ప్రశ్నకి తెలంగాణ కవులు, కళాకారుల నుంచి వస్తున్నటువంటి అంశం ఏంటంటే, కవి కళాకారులకి ప్రాంతానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉండనప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి పాటని, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ యొక్క ఉద్యమ సమయంలో కూడా 2-3 సందర్భాల్లో ఆయన్ని తెలంగాణకు సంబంధించినటువంటి పాటని పాడాలనే సూచన చేసినప్పటికీ కూడా ఆయన పాడటానికి విముక్త వ్యక్తం చేశారు. కాబట్టి అలాంటి వాళ్ళ విగ్రహాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఏంటి అనేటువంటి అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇచ్చినటువంటి టైం కి దగ్గర పడుతున్నప్పటికీ ఇప్పటికీ ఎవరు వస్తారు ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి అంశాల మీద క్లారిటీ అయితే లేదు. సీఎం రేవంత్ రెడ్డి వస్తారని ఏర్పాట్లన్నీ కూడా అందుకు అనుగుణంగా చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు సీఎం రావడం అనేది డౌట్. ఆఖరి నిమిషంలో ఏమవుతుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇది రవీంద్ర